ఎక్కడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వస్తున్నది ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ గురించి వస్తున్నది. దువ్వాడ శ్రీనివాస్ గారు రాడ్డు పట్టుకొని ఆ భార్య మీద ఆ పిల్లల మీద కొట్టడానికి చంపడానికి వెళ్ళేటప్పుడు హత్యా ప్రయత్నం కేసు ఎందుకు పెట్టలేదు అనేది నా ప్రశ్న. అసలు వాళ్ళ ఘర్షణ ఏంటి సార్? అసలు ఇప్పుడు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? వైసీపీ అంటేనే ఈ మొత్తం టోటల్గా అక్రమ సంబంధాలకు అడ్డా. అంబటి రాంబాబు గారి విషయంలో నోరు మెదపలేదు, అవంతి శ్రీనివాస్ విషయంలో నోరు మెదపలేదు. ఆడపిల్లలకి ఇచ్చిన విలువలు ఇయ్యేనా? ఇవి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు సార్? పాపం ఒక ఆమె నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి ఒక యాక్సిడెంట్ చేసింది. కారులో ముగ్గురు ఉంటే పాపం అమాయకుల్ని ఆళ్ళని గుద్దింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఆంధ్రాలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఆయన విషయం ఇంకోటి రీసెంట్లీ మనకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిదో కూడా తెలుసు. ఆ విషయమే ఇప్పుడు మన సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అవునండి. ఓకే, ఎక్కడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వస్తున్నది ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ గురించి వస్తున్నది. దీని మీద మీరు కూడా స్పందించడం జరిగింది. అసలు వాళ్ళ ఘర్షణ ఏంటి సార్? అసలు ఇప్పుడు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? వైసీపీ ఫ్యామిలీ అంతా. ఓకే, దువ్వాడ ఫ్యామిలీని ఎలాగంటారు? వైసీపీ ఫ్యామిలీ. ఓ వైసీపీ అంటేనే ఈ మొత్తం టోటల్గా అక్రమ సంబంధాలకు అడ్డా. వాళ్ళు మళ్ళీ ఎదుటోళ్ళ మీద వేస్తుంటారు ఒక అడ్డా, అంతే. వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ఎదుటోళ్ళ మీద ఒక నిందులు వేస్తూ ఉంటారు. టీడీపీ వాళ్ళని తొంతారు, మళ్ళీ వైసీపీ వచ్చి సోషల్ మీడియాలో మాకు అన్యాయం జరిగిందని చెప్తూ ఉంటారు. టీడీపీ వాళ్ళని చంపేస్తారు, మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. అది అక్కడి నుంచి వచ్చిన పిల్లలే కదా ఇవన్నీ. దువ్వాడ అవ్వచ్చు, అంబటి అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే మన ఇంకొక ఎవరైనా మన అవంతి శ్రీనివాస్ గారు అవ్వచ్చు. అక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం. ఓకే, దాంట్లో దువ్వాడ శ్రీనివాస్ ఏం కొత్తగా ఏముంది? దువ్వాడ వాణి గారు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు. ఆ పిల్లల మీద ఏ విధంగా తిరగబడ్డారు, ఏ పిల్లలు ఈరోజు ఆ పిల్లలు భార్య ఆ రోడ్డు మీద కూర్చొని ఏ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చలనం కూడా లేదు. ఓకే, ఫ్యామిలీ వ్యవహారాలు అవ్వచ్చు, వాళ్ళ వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు. కానీ పబ్లిక్ డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చిందో, కీలక వ్యక్తి కాబట్టి, ఆమె జడ్పీటీసీ మీ కీలక వ్యక్తి కాబట్టి, మీకు ఆల్రెడీ మహిళా వింగ్ అధ్యక్షురాలు కాబట్టి, కాబోయే వైఫ్ని అని చెప్పుకుంటున్న ఆమె మహిళా వింగ్ అధ్యక్షురాలు. పెళ్ళి అయ్యింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా భర్త నాకు అన్యాయం చేసేవాడు అంటానికి ఆమె జడ్పీటీసీ వైసీపీ. వీళ్ళిద్దరికి ఇద్దరు నడువును ఆడుకుంటున్నది దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, మీ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ. ఈజ్ శ్రీకాకుళంకి కింగ్ మేకర్, రింగ్ లీడర్. ఓకే కదా, మరి దానికి నాయకుడు మరి స్పందించాలా, స్పందించకూడదా? స్పందించాలి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది, ఒక ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఒక ఆమె నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి ఒక యాక్సిడెంట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడమా లేకపోతే ఇంకోటి అనేది ఆమె వ్యక్తిగతం. కానీ ఎవరు చేసింది? ఒక కారులో ముగ్గురు ఉంటే పాపం అమాయకుల్ని ఆళ్ళని గుద్దింది. ఇది హత్యా ప్రయత్నం అంటారా, ఆత్మహత్యా ప్రయత్నం అంటారా? పోలీసులు నిర్ధారించాలా. పోలీసులు ఉదాహరణగా ఎందుకు చూస్తున్నారు? మీరు పోలీసులు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారికి భయపడుతున్నారు? పోలీసులు అక్కడ డిఎస్పీ, సిఐలు మరి దువ్వాడ శ్రీనివాస్ తొత్తులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అక్కడ కేసు అనేది మీ హత్యా 307 ఎందుకు చేయలేదు? ఆమె క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇస్ రికార్డ్. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నది. అంటే ఆమె మీద ఒక కేసు పెట్టుకోవచ్చు. కానీ ఆత్మహత్య అని ఒక కారుని ఎప్పుడైతే గుద్దిందో, ఆ కారులో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఆల్రెడీ తీవ్ర గాయాలు ఎప్పుడైతే అయ్యాయో, ఆ కారు ఎప్పుడైతే గుద్దినప్పుడు హత్యా ప్రయత్నం కేసు ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదు? మీరు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో తొత్తులుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు మా అనిత గారు దాంట్లో ఏం సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు?
వాళ్ళకి అన్యాయం ఒక కారుని ఇంకొక ఆమె వాళ్ళకు ఉద్దేశం ఏవైనా ఉండొచ్చు, మేబీ రోడ్డు మీద ఇంకో కారుని గుద్దే హక్కు ఎవరిచ్చారు? ఆ దాంట్లో ఒకవేళ ప్రాణం పోతే ఏంటి పరిస్థితి? మరి పోలీసులు ఎందుకు మరి ఉదాహరణగా ఉన్నారు అనేది డీజీపీ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది మరి ఎందుకు మరి సైలెంట్గా కూర్చున్నారు? టీడీపీకి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఆ పోలీసులు ఎందుకు ఆల్రెడీ మొత్తం టోటల్గా సైలెంట్ ఉన్నారనేది నాకు డౌట్. దువ్వాడ శ్రీనివాస్ గారు రాడ్డు పట్టుకొని ఆ భార్య మీద ఆ పిల్లల మీద కొట్టడానికి చంపడానికి వెళ్ళేటప్పుడు హత్యా ప్రయత్నం కేసు ఎందుకు పెట్టలేదు అనేది నా ప్రశ్న. ఓకే, నేను అడుగుతున్నా. నాట్ ఓన్లీ ఈజ్ ద దువ్వాడ శ్రీను, ఈజ్ ద పోలీసులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తొత్తురుగా పనిచేస్తున్నారు, లోకల్ సీఏలు ఎస్ఏలు ఇంకా వాళ్ళకే పనిచేస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాలి. టీడీపీ వాళ్ళని తీసుకెళ్ళి లోన్ పెడుతున్నారు తప్ప వైసీపీ వాళ్ళు ఊసు కూడా తేవట్లేదు. జనసేన వాళ్ళు తీసుకెళ్ళి లోన్ పెడుతున్నారు, బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళి లోన్ పెడుతున్నారు. మీరు ఒక్కసారి హోమ్ మినిస్టర్ గారు దీన్ని ముందు సీరియస్గా తీసుకోవాలా? నేను అనేది అది. ఎందుకంటే పోలీసులు 100% లా అండ్ ఆర్డర్లో వాళ్ళు దాంట్లో చాలా చాలా ప్రాబ్లం ఉంది. లోకల్ ఈజ్ అ పోలీస్, నాట్ ఓన్లీ ఈజ్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్. లోకల్ పోలీసు వాళ్ళకి ఎవరిస్తున్నారు అనేది ఉదాహరణకి దువ్వాడ శ్రీనివాస్, ఓకే, ఉదాహరణకి మాధురి గారు. ఇజ్ అ రియల్? వాస్తవం కాదో చెప్పండి. చట్టం ఏం చెప్తుంది? చట్టం ఏం చెప్తుంది? నీ మటు నీ ప్రాణం నీ ఇష్టం, ఎదుటివాడు ప్రాణం తీసే రైట్ నీకు ఎవరు ఇచ్చారో నేను అడుగుతున్నా. చట్టం ఏం చెప్తుంది? దానికి హత్యా ప్రయత్నం, మనుషులు దేవుడి దేవాల మనుషుల ప్రాణాలకు అపాయం లేదు కాబట్టి హత్యా ప్రయత్నం కేసు మీరు ఎందుకు నమోదు చేయలేదు? ఇవి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు సార్? పాపం ఆల్రెడీ వాళ్ళ పాపం ఎవరో వెళ్తూ ఉంటుండగా వాళ్ళకి కావాలని ఈమె గుద్దింది. అదే గుద్ది ఇట్లా హత్య ప్రయత్నం అంటుందా లేకుంటే ఏంటిది అన్నది తెలియదు. ఇంకా గుద్ది ఆమె ఏమంటుంది? ఆత్మహత్య ప్రయత్నం అంటుంది. ఆత్మహత్య ప్రయత్నం అది నీ ప్రయత్నం, అది నీ వ్యక్తిగత విషయం. ఎదుటి వాళ్ళని గుద్దావు కాబట్టి హత్యా ప్రయత్నం వస్తుంది. కనుక దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తారు పోలీసులు? క్వశ్చన్ చేసి కేసు రిజిస్టర్ చేయలేదు. ఒకటి, రాడ్డు తీసి కొడుతూ ఉంటే వీడియో పుట్టేజ్ చూస్తూ ఉంటే హత్యా ప్రయత్నం కేసు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎందుకు పెట్టలేదు? పెట్టకుండా ఇరు మధ్యల గొడవలతో మీరు ఎందుకు పెట్టారు? పోలీసులు అక్కడ ఆపకుండా ఉండుంటే ఆమె చనిపోను కదా, వాళ్ళ పిల్లలు చనిపోను కదా. కానీ అక్కడనే ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా, పోలీసులు అక్కడ ఉన్నారు, పట్టుకున్నారు. లేదు పోలీసులు సపోర్టెడ్ వాళ్ళ ఇద్దరు మధ్య గొడవ జరగకుండా ఆపారు. ఆ విషయంలో నో డౌట్. కానీ అక్కడ ఏముంటుంది? ఒక ఆయుధం ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆ ఆయుధంకి ఏ కేసు రిజిస్టర్ చేయాలి అని అడుగుతున్నా. వాళ్ళని ఎందుకు దువ్వాడ శ్రీని గారిని అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నా. మరి మాధురి గారిని ఇప్పుడు హెల్త్ ఆమె హాస్పిటల్ నుంచి వచ్చాక అమ్మ ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. కానీ ఫస్ట్ ఈజ్ రిజిస్టర్డ్, కేసు రిజిస్టర్ చేయాలి కదా ఫస్ట్. అది నేను దాన్ని అడుగుతున్నాను. రెండోది, ఇప్పుడు లీగల్ అండ్ ఇల్లీగల్. లీగల్గా భార్యకి డైవర్స్ ఇవ్వందాకా పెళ్ళైన పిల్లలు ఇంతమంది ఉంటుండగా మనం వాళ్ళ ఇంట్లో మనం కాపురం చేస్తాం అనేది ఇస్ నాట్ రైట్. సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు. మీకు ఇష్టపడితే రిలేషన్షిప్లో ఉండడానికి తప్పు కాదు అని మాత్రమే చెప్పింది. అంతేగాని ఆ భార్య ఆ చెట్టు పిల్లలు ఉంటుండగా అసభ్యకరంగా వ్యవహరిస్తాం, మేము రిలేషన్షిప్లో ఉంటాము అంటే ఇస్ నాట్ కరెక్ట్. ఏ కోర్టు కూడా మీకు సపోర్ట్ చేయదు. వాళ్ళ ఫస్ట్ రైట్ ఈజ్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్కి ఉంటుంది, ఫస్ట్ వాళ్ళ పిల్లలకు ఉంటుంది. మీకు హస్బెండ్ ఉన్నాడు, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు డైవర్స్ కాలేదు. ఒక్కసారి మీ బావగారు మీ బావగారు చాలా బిగ్ అడ్వకేట్, అన్ని చట్టాలు తెలిసినవారు, మీకు అన్నీ తెలిసినవారు. దానికోసం టోటల్గా ఏ రిలేషన్షిప్ అనేది వస్తుందో కూడా చాలామందికి తెలియని విషయం కూడా మీరే చెప్పారు. నేనేమంటున్నానంటే ఆమె అంత తెలివిగా అందరితో మాట్లాడినప్పుడు ఆమె దగ్గర బోల్ డబ్బు ఉంది, బుడాస్తుంది. నేను వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం వెళ్ళట్లే. చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, ఆ చట్టానికి న్యాయానికి ఏం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పబ్లిక్ డిమాండ్లోకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేయడమే కాదు క్రమశిక్షణ చర్య తీసుకుంటారా లేదా, ఇది లేకపోతే మా పార్టీ నైజం ఇంతే, మా పార్టీ విలువలు ఇంతే, మేము ఆడవాళ్ళకి ఇచ్చే విలువలు ఇంతే అని చెప్తాడా? అంబటి రాంబాబు గారి విషయంలో నోరు మెదపలేదు,
అన్నా నువ్వేం చేసుకుంటా చేసుకొని మళ్ళా టికెట్ ఇచ్చాడు. అవంతి శ్రీనివాస్ విషయంలో నోరు మెదపలేదు, నువ్వేం చేసుకుంటా చేసుకొని. ఆడపిల్లలకి ఇచ్చిన విలువలు ఇయ్యేనా? ఇలాంటి పార్టీకి మనం ఆల్రెడీ 11 సీట్లకు తీసుకొచ్చారు. ఈ వ్యక్తికి కావాల్సిందల్లా బుల్లెట్ ప్రూఫ్ కారు కావాలా, 1000 మంది సెక్యూరిటీ కావాలా, జనాల్లో ఇలాగంటూ దండం పెట్టుకుంటూ వెళ్తూ వెళ్ళాలా. అంతేగాని ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలకు ఆడపిల్లలకు ఏం జరుగుతుంది, ఆ అక్కచెల్లెలకు ఏం జరుగుతుంది అనేది మీకు అవసరం లేదు. ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన మీరు అధికార పార్టీకి తప్పు జరిగితే మీరు అడిగే మీకు ఉండదు. ఎవరిదో జరుగుతారో ఓదార్పు యాత్ర కోసం మీరు అందరిని అరేంజ్ చేసుకొని అక్కడ ఓదార్పు యాత్రకు వెళ్తారు. అంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని 5 సంవత్సరాల క్రితం 151 సీట్ ఇచ్చింది, 11 సీట్లు తీసుకొచ్చింది ఏంటో ఇప్పుడు కూడా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఈజ్ ద కరెక్టా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఇది కరెక్టా? ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజన్న బిడ్డగా ఇది కరెక్టా? ఎందుకంటే ఆయన కరెక్టే అంటే ఆ పార్టీ వాళ్ళందరూ కరెక్టే అంటారు. ఎందుకంటే సొంత చెల్లుల్ని అసభ్యకరంగా పేడ్ ఆర్టిస్టులు పెట్టి తిట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సొంత తల్లినే మాకొద్దు అని చెప్పేసి అసభ్యకరంగా తిట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. సొంత బాబాయినే చచ్చిపోతే ఎక్కడున్నారో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, ఆ చెల్లిని కూడా అసభ్యకరంగా తిట్టించి మొత్తం టోటల్ పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కనుక వాళ్ళ పార్టీ నాయకులు చెయ్యరు అని అనడానికి ఏముంది? ఎందుకంటే నాయకుడు ఏం చేస్తాడో నాయకుడి కింద ఉన్నోళ్ళు కూడా అదే చేస్తారు. కనుక ఆమెకి న్యాయం జరగాల, దువ్వాడు వాణి గారికి న్యాయం జరగాల, భార్యగా న్యాయం జరగాల, ఆ పిల్లలకు న్యాయం జరగాల. పార్టీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి పబ్లిక్ డిమాండ్కి వచ్చింది కాబట్టి దాన్ని కంపల్సరీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఎందుకు అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలా? ఆమె మీద 307 ఎందుకు పెట్టలేదో పోలీసులు చెప్పాలా? ఇది నేనేమి కల్పించి చెప్పట్లే, జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. ఆమె కారు తీసుకొచ్చింది ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది, ఆమె వ్యక్తిగత విషయం అది. ఆమె కారు తీసుకొచ్చి హైవేలో ఒక అన్యం పుణ్యం ఎరగని హాయిగా చక్కగా వాళ్ళు ఎక్కడికో ఇంటికి వెళ్తూ ఉన్న వాళ్ళ కారుని మీరు 3 ఉంటుండగా ఆ 3ని గుద్దడం కరెక్టా? ఆడు ప్రాణాయ పరిస్థితి లేదు కాబట్టి హత్యా ప్రయత్నం కింద వస్తుంది తప్ప ఆత్మహత్యా ప్రయత్నం రాదు అనేది నా ఉద్దేశం. అలాగే వాళ్ళు ఇల్లీగలా లీగలా అనేది మీరు ఆల్రెడీ మీరు ఆ ఇంట్లో ఉండడం, వాళ్ళు భార్య పిల్లలు ఉంటానంటే భార్య పిల్లల ముందు కూడా మీరు కాపురం చేస్తాం అనేది ఈజ్ నాట్ కరెక్ట్ అనేది ఇది నా ఉద్దేశం. నేను వాళ్ళని కించపరచట్లేదు, వీళ్ళని కించపరచట్లేదు. కనుక వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే చక్కగా బయట లాంచ్ చూసుకోవాలి తప్ప ఫ్యామిలీ వ్యవహారాలు. కానీ ఇది పబ్లిక్ వచ్చింది కాబట్టి, ఇది వైసీపీ నాయకుడు కాబట్టి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది వేచి చూడాలి. ఇది హోమ్ మినిస్టర్ గారు సీరియస్గా తీసుకోవాలి. ఆమె లేడీ ఈజ్ ఆడపిల్ల, అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, అవతల కాస్త యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎలాగున్నారో చూడాలి. అలాగే ఇక్కడ ఒక రాడ్డు తీసి ఏమైనా జరిగి ఉంటే పోలీసులు లేకపోతే ఏం జరిగి ఉండు. కనుక అందుకే వెరీ సీరియస్లీ యాక్షన్ డీజీపీ గారు తీసుకోవాలా. కనుక ల్యాండ్ ఆర్డర్ సీఏల మీద ఇమీడియట్లీ సీఏలు ఎస్ఐలు కొంతమంది ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. మా వాళ్ళు చెప్పింది మాజీలు చెప్పిందే జరుగుతుంది కాబట్టి మనం ఇంకొకసారి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనేది నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.